ఇప్పుడే మన లెజెండరీ బ్రహ్మానందం గారి కొడుకు మూవీ చూడడానికి వచ్చినాం త్రిబులలో. రేపు రిలీజ్ అవుతుంది. ఈరోజు అయితే మాకు బెనిఫిట్ షో చేశారు, చూద్దాం ఎలా ఉంటుందో. లాస్ట్ ఇప్పుడే మూవీ చూడడానికి వచ్చేసినాం. తెలుగులో చూద్దాం అనుకున్నా, తెలుగులో అయితే లేదు, హిందీలో చూస్తున్నా. సో విశ్వక్సేన్ అన్న మూవీ చూసిన అండ్ బ్రహ్మానందం గారి మూవీ చూసిన. సో ఇప్పుడు ఇది చూస్తున్నా. మూడిట్లో ఏది బాగుంటుందో రివ్యూ చెప్తా. లాస్ట్ వరకు వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సినిమా స్టార్ట్ అవుతుంది, లోపలికి వెళ్తుంది. ఈ రోజునైతే 3 సినిమాలు చూడడం జరిగింది. ఈరోజే కాదు, నిన్న నైట్ ప్రీమియర్ షో చేశారు. ఈరోజైతే చావా అండ్ లైలా మూవీ చూడడం జరిగింది. బైకాట్ లైలా అని చెప్పారు. సో బైకాట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంటెంట్ సినిమాని, మంచి సినిమాని మన జనాలే చూస్తారు. అలాంటిది సో ఇది అంత ఆకర్షించేంత సినిమా అయితే కాదు. లేడీ గెటప్ ఓకే, విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ కూడా ఓకే, బట్ స్టోరీ, స్క్రీన్ ప్లే అదంతా ఓల్డ్ నెరేషన్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి అదే స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో అయితే కామెడీ చాలా బాగుంటుంది. ఇంకా బెటర్గా రాసుకోవాల్సింది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం అని ఉన్నాడు, గ్యాప్ ఇచ్చాను, మంచి కంటెంట్తో వచ్చి మంచి బ్లాక్ బాస్టర్ కొట్టింది. విశ్వక్సేన్ అన్న ఎన్ని మంచి సినిమాలు తీసిండు. రీసెంట్ మూవీలో తన కెరియర్లో ద బెస్ట్ చెత్త మూవీ అంటే ఇది కూడా చెప్పచ్చు, అంత చెత్తగా ఉంది. అంటే లేడీ గెటప్ వేసినప్పుడు పుష్ప కావచ్చు, చిరంజీవి కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, అల్లరి నరేష్ కావచ్చు, అంటే ఒక మ్యాజిక్ చేయగలిగారు మంచిగా. దీంట్లో వేసాడు ఆ గెటప్, మేకప్ మ్యాన్ అయితే బాగానే వేసాడు, బట్ అది మ్యాజిక్ చేయలేకపోయింది. నవ్వు మాత్రం వచ్చింది అక్కడక్కడ, కానీ మిగతాదంతా అంత వర్కౌట్ కాలేదనిపించింది. బట్ ఇంకా మంచి కంటెంట్తో రావాలి. మన సినిమాని ప్రమోట్ చేయాలంటే కంటెంట్తోని, సినిమా వాళ్ళతో కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా కాంట్రవర్సీ చేసి ఏదో చేద్దామంటే స్టఫ్ లేకపోతే ముందే కాంట్రవర్సీ జరిగింది. ఆ కాంట్రవర్సీకి స్టఫ్ లేదానికి సినిమా ఆటోమేటిక్ ఇది అయిపోతుంది. కాబట్టి మనం కంటెంట్ ఉన్న సినిమాని జాగ్రత్తగా ప్రమోట్ చేసుకుంటే ఖచ్చితంగా అది జనాలు తీర్పిస్తారు. బట్ ఇది విశ్వక్సేన్ అన్న కెరియర్లో వరస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కామెడీ బాగా వర్కౌట్ అయింది, ఇంకా స్క్రిప్ట్ అవన్నీ బాగా రాసుకుంటే బాగా అనిపించింది. బట్ ఓకే, యావరేజ్గా విశ్వక్సేన్ అన్న కెరియర్లో ద బెస్ట్ డిజాస్టర్. వైసీపీ కార్యకర్తలు మీరు ఏం ట్విట్టర్లో ట్రెండ్ చేయాల్సిన అవసరం లేదు. జనాలు టికెట్లు తెగవు, మంచి సినిమాకే తెగుతాయి. ఇది రేపటికి తీసేస్తారనుకుంటా. చూశాను బ్రహ్మానందం గారిని. మనము స్క్రీన్ ప్లేని చూడక చాలా రోజులు అవుతుంది. కామెడీ ఈ మధ్య మనకు చిన్న గెస్ట్ అపియరెన్స్లో వస్తున్నారు. అండ్ బ్రహ్మానందం గారి కొడుకు కూడా వచ్చి చాలా సినిమాలు తీశారు. ఫస్ట్ సినిమా చాలా బ్లాక్ బాస్టర్ అయింది, దాని తర్వాత అనుకున్న విజయాలు రాలేదు. ఇది ఆ మూవీలో తాత క్యారెక్టర్ చేశారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి అలా బ్రహ్మానందం సన్ ఉంటాడు, అతనికి ఒక సినిమా పిచ్చి ఉంటుంది. ఆ వేలో ప్రయత్నిస్తుంటే తనకు వర్క్ కాదు, ఫ్యామిలీ అమ్మ నాన్న ఇద్దరు పోతారు. సో దాని తర్వాత ఫ్యామిలీతో అంత కనెక్టివ్గా ఉండడు. సో అలా తాత క్యారెక్టర్ బ్రహ్మానందం గారు చేశారు. సో బ్రహ్మానందం గారు తాత క్యారెక్టర్ చేశారు కదా. సెకండ్ హాఫ్లో మనకు ట్విస్ట్ ఏముంటుందంటే, మామూలుగా మనం లవ్ స్టోరీ బ్రహ్మానందం కొడుకు తనది అనుకుంటాం, బట్ ఇక్కడ బ్రహ్మానందం గారు లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ అనేది ఏ ఏజ్లోనైనా పుడుతుంది అనేది చాలా బాగా చూపించారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు బ్రహ్మానందం గారు. సో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నప్పుడు తనకు ఇంకో ఆమె పరిచయం అవుతుంది. సో తన ఊరికి వెళ్ళడానికి ఒక డ్రామా అల్లుతాడు బ్రహ్మానందం. ఏంటంటే తనకు హీరోకి డబ్బు అవసరం ఉంటుంది. నా దగ్గర ల్యాండ్ ఉందని చెప్పి అబద్ధం చెప్పి తీసుకెళ్తాడు. యాక్చువల్లీ బ్రహ్మానందం గారికి ఏ ల్యాండ్ ఉండదు. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే తన లవ్ స్టోరీని సక్సెస్ చేసుకోవాలని బ్రహ్మానందం ప్లాన్ చేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్లో జాతర సాంగ్ ఒకటి ఉంటుంది, దాంట్లో స్టెప్స్ చాలా బాగా స్టెప్ చేశారు, చాలా బాగుంటుంది. రాజు కనుకల గారు కూడా మంచి యాక్టింగ్ చేశారు. సీనియర్స్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. అంటే ఒక ఎమోషన్ ఫీల్ అనేది చాలా బాగా పండింది. బ్రహ్మానందం గారి కామెడీ అండ్ వెన్నెల కిషోర్ కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ కామెడీతోనే స్క్రీన్ మొత్తం ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ స్లో నరేషన్ ఉంటుంది, బట్ వీళ్ళ కామెడీతోని, వెన్నెల కిషోర్ బ్రహ్మానందం కామెడీతోని చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్ళారు. ప్రభాకర్ గారు కూడా ఉంటారు, వాళ్ళ కూతురు కూడా దీంట్లో యాక్ట్ చేసింది బ్రహ్మానందం గారికి మన్మరాలుగా. సో తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. సెకండ్ హాఫ్లో అయితే ఎమోషన్ సీన్స్, లైఫ్ అంటే ఏంది, ఎలా ఉండాలి, మన బంధం అంటే ఏంది, లవ్ ఏ ఏజ్లోనే పుడుతుంది అనేది అది చాలా బాగా పండింది. బ్రహ్మానందం గారు ఎమోషన్లో, బ్రహ్మానందం గారు ఆ స్క్రీన్లో చూస్తుంటే ఫుల్ అండ్ ప్లేన్తో ఫుల్ ఎంజాయ్గా ఫీల్ అవుతారు. సో ఇదైతే లైలానా బ్రహ్మానందమా అంటే బ్రహ్మానందం మూవీకి వెళ్ళిపోండి. లైలా అయితే ఏదో టైంపాస్కి వెళ్ళాల్సిన మూవీ. సో ఇంకోటి చావా మూవీ యాక్చువల్లీ చాలా కాంట్రవర్సీ జరిగింది. ఆ కాంట్రవర్సీ మధ్యలో మన విక్కీ కౌశల్ అండ్ మన రష్మిక గారు నటించిన మూవీ చావా కూడా రిలీజ్ అయింది. ఈరోజు తెలుగులో రిలీజ్ అవుతుంది అనుకున్నాం, బట్ తెలుగులో అయితే రిలీజ్ కాలేదు, హిందీలో చూడడం జరిగింది. సో ఇది ఏంటంటే రియల్ స్టోరీ, ఛత్రపతి మహారాజ్ కొడుకుది కాబట్టి
మన పుస్తకాల్లో చదివినాం. ఎందుకంటే కళ్ళల్లో అగ్గిరవ్వలు పెట్టేసి నాలుక కట్ చేయడము, ఉప్పు రావడము, ఇట్లా కట్టేసి బంధించడం, కారాగారాలు అలాంటివి మనం పుస్తకాల్లో చదివాం. కానీ ఆ రియల్ స్టోరీ స్క్రీన్ ప్లే మీద చాలా బాగా కనిపిస్తుంది, చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. కాకపోతే హిందీ సినిమాలో ఏంటంటే కరెక్ట్ క్లారిఫై ఉండదు అనేది ఒకటి ఉంటుంది. సినిమాని ఎంగేజింగ్ చేయడంలో అక్కడక్కడ మిస్ఫైర్ అవుతుంటుంది. సో అది ఈ సినిమా ద్వారా కూడా నాకు అనిపించింది. సినిమాని ఒక లెవెల్, ఇప్పుడు మగధీర ఉంటుంది, బాహుబలి ఉంటుంది, సో ఫిక్షనల్గా తీస్తారు కానీ మనకి ఎంగేజింగ్గా తీసుకెళ్తారు, ఎక్కడ బోర్ కొట్టకుండా. దీంట్లో బోర్ సీన్స్ అనేవి చాలా ఉంటాయి. మధ్య మధ్యలో ఆ బోర్ సీన్ వచ్చేసి ఫైట్స్, యాక్షన్ సీన్స్ కూడా ఒక గూస్ బంప్స్ తెచ్చే సీన్స్ ఉండవు. అంటే కంప్లీట్గా మనకు ఆ ఫైట్ని ఎంజాయ్ చేయగలం. అప్పుడే ఫైట్ వస్తుంది, అప్పుడే స్లో నేరేషన్ వస్తుంది అట్లా. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా తీశారు. ఆ ఎమోషన్ సీన్ కానీ, రష్మిక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఎమోషన్ అక్కడ కట్టేసినప్పుడు ఆ ఫీల్ అయ్యే మాట్లాడుకున్నది చాలా బాగా పండింది. అండ్ విలన్స్ కూడా బాగా చేశారు. కొన్ని ఫైట్స్ బాగున్నాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇంకా గట్టిగా ఇవ్వాల్సింది, అక్కడక్కడ స్లో నేరేషన్ అయిపోతూ ఉంటుంది, రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. ఆ సీన్కి తగ్గ ఫైట్ బాగా కంపోజ్ చేస్తే ఇది రాదు, ఇది కంపోజ్ చేస్తే ఇది రాదు, అలా మిస్ మ్యాచ్ అయిపోయింది. బట్ ఓవరాల్గా అయితే గుడ్ మూవీ. ఎందుకంటే రియల్ స్టోరీని స్క్రీన్ మీద చూసే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది. అక్కడక్కడ స్లో నేరేషన్ తప్ప మీద ఈ సినిమా కూడా గుడ్. సో ఈ 3 సినిమాలో ఛాయిస్ ఏదంటే తెలుగు వాళ్ళకి బ్రహ్మానందం సినిమా అయితే చూడొచ్చు. ఫుల్ ఒక ఎమోషన్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. తర్వాత లైలా అయితే ఇక అది స్టంట్ వేసిండు కానీ ఫ్లిప్ అయిపోయినట్టు అనిపించింది. అండ్ ఇది చావా కూడా మంచి స్టోరీ. సో ఎక్కువ మన తెలుగులో అయితే రిలీజ్ కాలేదు, హిందీలో రిలీజ్ అయింది. మ్యాక్సిమం తెలుగు ఆడియన్స్ చూడకపోవచ్చు, అయినా సబ్ టైటిల్ కూడా లేదు చూడాలంటే, అర్థమవుతుండే. కానీ ఇది ఓన్లీ హిందీలోనే ఉంది. సో మూడిట్లో ఆప్షన్ ఏదంటే తెలుగు సినిమా అయితే బ్రహ్మానందం. ఓవరాల్గా చూసుకుంటే చావా కూడా గుడ్ మూవీ. దాని తర్వాత లైలా వస్తుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.